నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి టిట్కో ఇళ్ల పంపిణీ సరిగ్గా జరగలేదు, లబ్ధిదారులకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ అదేవిధంగా జనసేన నేత జానీ మాస్టర్ ఈరోజు నెల్లూరుకు వచ్చారు. వెంకటేశ్వరపురం సమీపంలో నిర్మించినటువంటి టిట్కో ఇళ్ల దగ్గర ధర్నాకు కూడా దిగారు. మరి అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మాస్టర్, ఈ రోజు ధర్నాకు దిగారు, ఇక్కడ మీరంతా కూడా కలిగి తిరిగారు, బాధితులతో మాట్లాడారు, మీరు ఒక అవగాహనకు వచ్చుంటారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? సార్ ఖచ్చితంగా బాధేస్తుందండి. వాళ్ళ 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 మనసులో ఉన్న బాధలు కానీ వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ కానీ చెప్పుకుంటే చాలా ఇబ్బందిగా ఉందండి. ఇల్లులు ఏమో శాంక్షన్ అయినాయి కానీ వాళ్ళకేమో ఫోన్లు వస్తున్నాయి, ఇల్లులు కావాలని అని చెప్పి ఫోన్లు చేస్తే ఫస్ట్ మీరు సగం కట్టారు కదా మిగతా ఈఎంఐ కట్టని చెప్పి వాళ్ళు ఏమైనా అంటే ₹1,00,000 అడుగుతున్నారంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే ఎగతాళి చేస్తున్నారంట, నాయకులు చేపిస్తున్నారంట. సో ఎంత కరెక్ట్ కాదండి అని చెప్పి వాళ్ళ లోపల ఉన్న బాధలు నాకు చెప్తే నాకు చాలా బాధ వేసింది. దాని గురించి సార్ నేను ఇక్కడ రాకముందే నేను దీన్ని కూడా తెలుసుకున్నాను సార్. సో ఇవన్నీ ప్రాబ్లం ఉందని చెప్తేనే ఇక్కడికి రావడం జరిగింది. బట్ కళ్ళారా చూసిన తర్వాత చాలా ఇబ్బంది వేసింది, చాలా బాధ వేసింది. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరుగుతుందండి, జరిపిస్తానండి. అయితే మంత్రి నారాయణగా ఉన్నప్పుడు జరిగినటువంటి షేర్వాల్ టెక్నాలజీతో నిర్మించినటువంటి ఇల్లు అప్పట్లో ప్రభుత్వం ఇద్దామనుకునేసరికి ప్రభుత్వం మారిపోవడం ఇలా జరిగింది. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రూపాయికి మేము ఇల్లు ఇస్తామని చెప్పారు. సో మీరు రోజు తిరిగి బాధ్యతతో మాట్లాడారు కదా, మరి ఎక్కడైనా ఇల్లు కేటాయించిన పరిస్థితి మీకు కనిపించిందా? సార్ ఎప్పుడైతే ఈ శాంక్షన్ అయినాయో ఆ రోజే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అయిన ఒక 20% ఏదైతే ఉందో ఆ 20%కి ఇవ్వటం జరిగింది తప్ప కొత్త వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చి సపరేట్గా శాంక్షన్ అయ్యి మాత్రం ఇవ్వలేదు సార్. ఓకే, ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఎక్కడ ఇల్లులు ఇచ్చేస్తే ఆయన పేరు ఎక్కడ వస్తుందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేసిందంటే 20%లో ఆ 1% ఏంటంటే ఈ కలర్లు కొట్టుకోవటం. సో అది చాలా దారుణం అండి. ఆ డబ్బులు వీళ్ళకి ఇస్తే బాగుంటుంది కదండి. ఇవ్వలా ఇప్పుడు మీరు పరిణితి చెందిన రాజకీయ నాయకులా కనిపిస్తున్నారు, అంటే సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చారు. అయితే మాకు వినిపిస్తున్న టాక్ ఏంటంటే జానీ మాస్టర్ ఈసారి ఎలక్షన్స్ నిలబడబోతున్న ఒక టాక్ వస్తుంది, ఎంతవరకు వాస్తవం అంటారు? సార్ కళ్యాణ్ అన్న ఏది చెప్తేదండి, నేను పదవుల గురించి రాలేదండి, సామాజిక న్యాయం చేద్దాం, అందరితో బాగుందాం, అందరూ బాగుండాలని చెప్పి వచ్చానండి. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మీరు అన్ని ఇల్లు తిరిగారు కదా, ఇప్పుడు మీరు చెప్పారు కొంతమందితో మాట్లాడుతూ బీరు బాటిల్ ఇవన్నీ కనిపిస్తుందని చెప్పి. సో బాధితులకు ఎలాంటి భరోసా ఇచ్చారు మీరు జనసేన తరపు నుంచి? తప్పకుండా అండి, జనసేన తరపు నుంచి నేను హామీ ఇచ్చి వచ్చాను. జనసేన తరపు నుంచి ఈ నెక్స్ట్ వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే. సో ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో మీకు ఇమీడియట్లీ దీన్ని శాంక్షన్ జరుగుతుంది, ఇమీడియట్లీ అవుతుంది. మేము వచ్చేదాకా అది మేము ముందుంటాం. సో కళ్యాణ్ అన్న గారికి ఈ మ్యాటర్ని తీసుకుని వెళ్ళటం జరుగుతుంది, అది మీకు వస్తుంది, మీకు నేను దగ్గర నుండి ఇప్పిస్తానని చెప్పి నేను భరోసా ఇచ్చాను. అది నా మాటకు కాదు, కళ్యాణ్ అన్న మాటకు భరోసా ఇచ్చాను. సో ఇది ఓవరాల్గా జానీ మాస్టర్ చెప్తున్నటువంటి మాట. అయితే మేము బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చాము, ఖచ్చితంగా న్యాయం జరగబోతుంది. 2024లో వైసీపీ టీడీపీ 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా బాధితులకి మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మేము ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాము, వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పి ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్, హిట్ టీవీ, నెల్లూరు నుంచి.